హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. అయితే చాలామంది అన్న నాకు డైలీ బంపర్ గ్యారంటీ యాడ్ అవ్వలేదు, డైలీ ఇన్సెంటివ్ యాడ్ అవ్వలేదు. అసలు బంపర్ గ్యారంటీ నేను 20 ఆర్డర్లు కొట్టిన, 20 ఆర్డర్లకు 1000 రూపాయలు ఉన్నది. 1000 అంటే నేను రాత్రి వరకు నా 600 అయిందన్న 20 ఆర్డర్లు కొట్టేసరికి. పొద్దున చూసేసరికి 1000 రూపాయలు యాడ్ అవ్వాలి కదా, 1000 రూపాయలు యాడ్ అవ్వలేదని నాకైతే చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అయితే ఈ బంపర్ గ్యారంటీ అనేది చాలామందికి కన్ఫ్యూజన్ అవుతుంది. అసలు బంపర్ గ్యారంటీ ఎలా యాడ్ అవుతుంది, ఇన్సెంటివ్ ఎలా యాడ్ అవుతుంది, దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే రైట్, ఇప్పుడైతే మనం మీకు డైలీ బంపర్ గ్యారంటీ ఎలా యాడ్ అవుతుంది, ఇన్సెంటివ్ ఎలా యాడ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఫ్రెండ్స్, ఈ బంపర్ గ్యారంటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నార్మల్గా రెగ్యులర్ అయితే 12 ఆర్డర్స్కి 550 వరకు వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. 20 ఆర్డర్స్కి 1000, 26 ఆర్డర్స్కి 1500, 32 ఆర్డర్లకు 2000. ఓకే, దీని కిందనే డైలీ ఇన్సెంటివ్ 375 కొడితే 150 రూపాయలు ఇన్సెంటివ్ అని ఉంది, 750 కొడితే 250 ఇన్సెంటివ్ అని ఉంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బంపర్ గ్యారంటీ ఇన్సెంటివ్ ఎలా యాడ్ అవుతుందో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఎక్స్ట్రా కాదు, ఇది మీకు లాస్ట్లో చెప్తా. ఎక్స్ట్రా కాదు అనేది ఏంటిదనేది, ఈ బంపర్ గ్యారెంటీలో ఏంటిదనేది మీకు చెప్తా అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇది తీసుకుందాం, 20 ఆర్డర్లు తీసుకుందాం. ఒక పర్సన్ 20 ఆర్డర్లు కొట్టిండు. 20 ఒక ఆర్డర్కు మినిమం మీకు 20 రూపాయలు అయితే పడుతుంది. 20 × 20 400 మీరు 20 ఆర్డర్లు కొట్టినందుకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మీ 20 ఆర్డర్లు అన్ని దగ్గర పడాయి కదా, కొన్ని లాంగ్ పడతాయి. ఈ లాంగ్ ఆర్డర్స్ ద్వారా మనకు ఒక 200 యాడ్ అయింది అనుకోండి, ఇది లాంగ్ ఆర్డర్ వల్ల. మళ్ళీ నెక్స్ట్ సర్జ్ బోనస్ అని ఉంటుంది. ఈ సర్జ్ బోనస్ అనేది ఏంటిదో మీకు ఐడియా ఉందా? మనకు పర్ ఆర్డర్ కొన్ని ఆర్డర్లకి 10 రూపీస్ ఎక్స్ట్రా, 15 రూపీస్ ఎక్స్ట్రా, 20 రూపీస్ ఎక్స్ట్రానే యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ 20 ఆర్డర్స్లో మనం ఒక 10 ఆర్డర్లు సర్జ్లో చేసామనుకోండి, పీక్ టైమింగ్స్లో, వాటి తరపున ఒక 100 రూపీస్ యాడ్ అయింది అనుకోండి. ఇప్పుడు మనకి ఎంత అయింది టోటల్? 400. 20 ఆర్డర్లు కొట్టినందుకు 400 వచ్చింది. లాంగ్ ఆర్డర్స్ తరపున ఇంకొక 200 వచ్చింది. ఈ సర్జ్ బోనస్ 100 రూపాయలు వచ్చింది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు మీరు 20 ఆర్డర్లు కొట్టినందుకు 400 వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు ఇన్సెంటివ్ ఉంది ఇక్కడ. ఈ డైలీ ఇన్సెంటివ్ 750కి 250 ఉంది, 375కి 150 ఉంది. ఓకే, మనం 375 రీచ్ అయినాం. ఇక్కడ 400 దాటింది ఆల్రెడీ, చూసారు కదా. ఈ 750 అనేది రీచ్ కావాలి, 750. ఎట్లా అంటే ఈ సర్జ్ బోనస్ కలవదు మీకు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. ఈ లాంగ్ ఆర్డర్స్ కలిస్తే అండ్ 400 కలుస్తుంది. ఈ 400ను 200 600 అయింది. మనకు 600 అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఎంత? 375 మాత్రమే. ఈ 375 మనం ఇది రీచ్ అయినాం. ఓకే, ఇది రీచ్ అయినాం కాబట్టి ఇది మనకు యాడ్ అవుతుంది. ఇది యాడ్ అవ్వదు. ఇది ఎందుకు యాడ్ అవ్వదు? మనం 750 చేయలేదు ఆర్డర్ ఎండింగ్. 750 చేస్తే ఇది కూడా యాడ్ అవుతుంది, కానీ ఇది 750 మనం చేయలేదు కాబట్టి, ప్రెజెంట్ ఇదే చేసాం కాబట్టి ఇది మాత్రమే యాడ్ అవుతుంది. ఈ 150 రూపాయలు ఇన్సెంటివ్ యాడ్ అయింది ఇక్కడ. ఓకే, ఇన్సెంటివ్. ఓకే, ఇప్పుడు 400 ఏమో 20 ఆర్డర్లు కొట్టినందుకు. ఓకే, లాంగ్ ఆర్డర్లు, ఈ 20 ఆర్డర్లో కొన్ని లాంగ్ పోయి దూరం ఆర్డర్లు డెలివరీ చేసి ఉంటాం, దాని తరపున ఇంకో 200 ఎక్స్ట్రా యాడ్ అయింది, 600 అయింది. నెక్స్ట్ సర్జ్ బోనస్, కొన్ని ఆర్డర్లు 10 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి పర్ ఆర్డరు. ఆ ప్రతి ఆర్డర్కు 10 ఎక్స్ట్రా ఉండడం వల్ల 10 ఆర్డర్లు కొట్టినందుకు 100 రూపాయలు ఇది యాడ్ అయింది. ఈ 400 మనం ఇన్సెంటివ్ ఇంత కొడితే ఇంత అని చూపించింది అక్కడ, 375కి 150. ఈ 150 రూపాయలేమో ఇన్సెంటివ్ యాడ్ అయింది. టోటల్ ఇప్పుడు మనకు టోటల్ ఇవన్నీ కలుపుదాం. 400, 200, 6, 700, 800, 850. ఓకే, మనకి ఎంత అయింది? 20 ఆర్డర్లు కొట్టేసరికి ఇన్సెంటివ్తో, సర్జ్ బోనస్తో, లాంగ్ ఆర్డర్స్ మొత్తం ఇవన్నీ కలిపితే 850 సంపాదించినాం. ఒక పర్సన్ ఈరోజు డ్యూటీ చేసిన అనుకోండి, 20 ఆర్డర్లు కొట్టేసరికి 850 సంపాదించండు. ఓకే, ఇప్పుడు స్విగ్గీ మనకి ఎట్లా యాడ్ అవుతుంది? ఇక్కడ ఎంత ఉంది మనకు? 20 ఆర్డర్లకు 1000 అని చెప్పిండు కదా. స్విగ్గీ ఎట్లా యాడ్ అవుతుంది? 1000 అని చెప్పిండు. 850 మనకు వచ్చినాయి. ఇక్కడ మనకు 1000కి ఎంత తక్కువ వచ్చినాయి? 150 రూపాయలు 1000కి తక్కువ వచ్చినాయి. ఈ 150 కలిపి 1000 నింపుతాడు. ఓకే, బరాబర్ 1000 నింపుతాడు అన్నట్టు. ఓకే, ఈ బంపర్ గ్యారంటీ అనేది ఇట్లా అన్నమాట, ఇట్లా యాడ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటుంది చెప్పన్నా, నాకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏమని వస్తాయంటే, అన్న నేను 20 ఆర్డర్స్ కొట్టినా, నాకు 850 ఎర్నింగ్ అయింది. ఓకే,
ఇది టోటల్ ఎర్నింగ్ 20 ఆర్డర్లు కొట్టేసరికి నాకు బంపర్ గ్యారంటీ 1000 రూపాయలు యాడ్ అవ్వాలి, టోటల్ 1850 రావాలి అని అంటున్నారు. కానీ స్విగ్గీ ఫార్ములా ఇట్లా కాదు. ఓకే, ఇది రాంగ్ ఫార్ములా. ఇది స్విగ్గీ ఇట్లా యాడ్ చేయదు, ఇట్లా యాడ్ చేస్తుంది. ఓకే, మనకు ఇది ఇక్కడ ఎక్స్ట్రా కాదని పెట్టినా చూడండి, ఇది ఎక్స్ట్రా కాదు. అందరు ఏమనుకుంటారు, 20 ఆర్డర్లు కొట్టినాక 850 అయినాక 1000 రూపాయలు యాడ్ చేసుకొని నాకు 1000 రూపాయలు రావాలన్నా 1850 రావాలి, ఓన్లీ 1000 రూపాయలే వచ్చినాయి అన్న, నాకు ఇంకా 850 రాలేదని అంటారు. మనకు స్విగ్గీ ఎట్లా యాడ్ చేస్తుంది, ఇక్కడ 20 ఆర్డర్లు కొడితే 1000కి ఎంతైతే తక్కువ ఉన్నదో, ఈ 1000 ఇక్కడ 1000కి ఎంతైతే తక్కువ ఉందో ఈ అమౌంట్ మాత్రమే యాడ్ చేస్తుంది. 1000కి 850 సంపాదిస్తే 150 రూపాయలే వస్తుంది. 1000కి ఇప్పుడు నార్మల్గా 20 ఆర్డర్లకు కొంతమంది 600 కొడతారు. వాడు ఎంత చెప్పిండు, స్విగ్గీ వాడు 1000 అని చెప్పిండు, అంటే 400 మాత్రమే యాడ్ అవుతుంది. ఓకే, ఇట్లా 400 మాత్రమే యాడ్ అవుతుంది. టోటల్ 1000 నింపుతాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఇది ఎక్స్ట్రా కాదు. ఏది, ఈ బంపర్ గ్యారంటీ ఎక్స్ట్రా కాదు. అందరు డ్యూటీ చేసిన తర్వాత 20 ఆర్డర్లు కొట్టినందుకు 1000 రూపాయలు యాడ్ అవ్వాలి. ఇవన్నీ ఏమనుకుంటారు, 12 ఆర్డర్లు కొడితే అన్న నాకు 550 యాడ్ అవ్వలేదు. కానీ ఎందుకు యాడ్ అవ్వలేదు, మీరు 12 ఆర్డర్లకు 550 సంపాదించారనుకో ₹1 కూడా రాదు. మీరు 20 ఆర్డర్లకు 1000 సంపాదించారనుకో ₹1 కూడా రాదు. ఈ 1000కి 800 అయిందనుకో 200 యాడ్ అవుతుంది, 600 అయిందనుకో 400 యాడ్ అవుతుంది. ఓకే, ఇది సంగతి. బంపర్ గ్యారంటీ అనేది మనం చేసిన ఎర్నింగ్స్ ఉంటుంది కదా, మన చేసిన ఎర్నింగ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, బంపర్ గ్యారంటీ అనేది ఎలా యాడ్ అవుతుందంటే, మీరు చేసిన ఎర్నింగ్స్ ఉంటాయి కదా, సపోజ్ మీరు ఒక 20 ఆర్డర్లకు 1000 అని మీకు బంపర్ గ్యారంటీలో ఉన్నది. మీరు 500 ఎర్నింగ్ చేస్తే 1000కి మీరు 500 సంపాదించారు 20 ఆర్డర్లు కొట్టడం వల్ల. ఇంకొక 500 మాత్రమే యాడ్ అవుతాయి, అంటే 1000 నింపుతారు. అక్కడి మందమే అక్కడనే స్టాప్ చేసేస్తారు. మిమ్మల్ని 20 ఆర్డర్లకు 1000 అన్నారా, 1000 ఇస్తాడు. ఒకవేళ మీరు 20 ఆర్డర్లు ప్రతి ఒక్క ఆర్డర్ ₹100 ఆర్డర్ డెలివరీ చేసి ఉంటే 2000 వస్తాయి. కానీ మీరు అన్ని దగ్గర ఆర్డర్ డెలివరీ చేశారనుకోండి, తక్కువ వస్తుంది. 20 ఆర్డర్లు కొట్టినప్పుడు 1000 అన్నప్పుడు 1000 కన్నా అయిపోతుంది. ఈ 1000లో మీరు 800 సంపాదిస్తే 200 యాడ్ అవుతుంది. 1000కి 600 సంపాదించారనుకో 400 యాడ్ అవుతుంది. అర్థమైపోయింది కదా, సింపుల్, ఏం లేదు. మీకు ఈ 12 ఆర్డర్లకు 550 ఉందా, 12 ఆర్డర్లు కొట్టేసరికి మీకు ఎంత 300 400 అవుతుంది. 550 అంటే ఇంకా 150 యాడ్ చేస్తాడు. ఇప్పుడు 32 ఆర్డర్లకు 2000 అని ఉంది కదా, 32 ఆర్డర్లకు 2000 అంటే నార్మల్గా ఒక రోజు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 32 ఆర్డర్లు కొడితే 1500 యాడ్ అవుతుంది. 1500 అంటే మీకు 2000కి ఎంత తక్కువైంది, 500 తక్కువైంది. ఈ 500 మాత్రమే యాడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. మీరు చూసుకోవాల్సిందల్లా ఏంటిదంటే, బంపర్ గ్యారంటీలా ఇన్ని ఆర్డర్స్కి ఇంత మనీ ఉందంటే ఈ మనీ వరకే సంపాదించవచ్చు. ఓకే, మనం చేసిన ఎర్నింగ్స్, మనం సంపాదించిన మనీ ఉంటుంది కదా, దానికి ఎక్స్ట్రా కాదు. బంపర్ గ్యారంటీ అనేది ఎప్పుడు కూడా ఎక్స్ట్రా రాదు. ఓకే, 20 ఆర్డర్లు కొడితే 1000 అన్నప్పుడు 1000 కన్నే ఆగిపోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ బంపర్ గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా స్విగ్గీలో మీకు ఇంకా స్విగ్గీలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ తీసి కింద నా మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి షేర్ చేస్తే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్.